ముగించడానికి ఇష్టపడతాను. చూడండి, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరు చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను. నజరేయుడని యేసు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండులను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటుంటే ఆ పరిచర్య అనేక ప్రాంతాలకు ప్రబలిందని, ఆయన చెప్తున్న మాటలకి, వర్తమానాలకి అనేకులు ప్రభావితులవుతూ ఉండేవారని, చాలా అద్భుత కార్యాలు, అనేక మంది చనిపోయిన వారు కూడా బ్రతకడం కూడా జరిగిందని మనం విని ఉన్నాం. దేవునికి మహిమ కలుగాక. రాత్రి కూడా వర్తమానం చాలా దగ్గరగా ఉండే వర్తమానం అది. ఆ వర్తమానం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఆయన విస్తరించి మాట్లాడుతున్నాడట. ఎవరు? నా మాట వినాలి, మీరు మళ్ళీ చెప్పాలి. మీరు అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యాన్ని విస్తరించి మాట్లాడుతున్నాడు. అంటే కొన్నిసార్లు నేను కూడా పరిధి దాడుతూ ఉంటాను కదా, అందరికీ కొంతమందికి చాలా టెన్షన్. ఏంటి అంత సమయం చెప్తున్నారు పాస్ గారు, వచ్చే వారం నుంచి నేను రానైతే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విస్తరించి మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక యవనస్తుడంట కిటికీ దగ్గర కూర్చున్నాడట. ఆ కిటికీ దగ్గర కూర్చోవడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనకి ఇవన్నీ మూసేసి ఉన్నాయి, కానీ అక్కడ కిటికీ ఓపెన్గా ఉండి ఉంటుంది. వచ్చి వాళ్ళు అటు ఒకరినేమో అటేస్తున్నాడు, ఒకరిని ఇటేస్తున్నాడు, అటు ఇటు అన్నట్టుగా ఉంటున్నాడు. ఆ బయట ఉన్న వాతావరణం, ఒక గాలి, చల్లటి గాలి కొడతా ఉంటుంటే ఆ నిద్ర బాగా వచ్చిందంట. నిద్ర భారం వలన జోగాడంట. నిద్ర భారం వలన చాలా మందికి ఎక్కడా నిద్ర రాదు, కానీ చర్చిలోకి వచ్చేటప్పుడు నిద్ర వస్తుంది. పాస్టర్ గారు చెప్పే మాట జోలపాటల్లాగా అనిపిస్తాయో నాకు ఏం అర్థం కాదు, కానీ కొంతమంది చూస్తూనే నిద్రపోతూ ఉంటారు. జోగడం అంటే ఏంటంటే వెనక్కి ముందుకి ఇలా ఊగుతున్నాడు అనమాట. అలాగే జోగాడు అనుకోని రీతిగా ఆ 3వ అంతస్తు నుండి కిందికి పడిపోయాడు. అతని పేరు ఏంటంటే తుక్కైపోయాడు, చచ్చిపోయాడు. ఇంకా చర్చిలో చాలా పెద్ద గందరగోళం ఏర్పడ్డది. మీరేమాత్రం కంగారు పడొద్దు, భయపడొద్దు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు కిందికి దిగి ఆ 3వ అంతస్తు నుండి, 3వ అంతస్తు అంటే నావహు వాడికి 3 అరలు అంతస్తులు పెట్టమని చెప్పాడు. మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, 3 అనుభవాలు కలిగిన వాడుగా ఉన్నాడు యవనస్తుడు. దేవునికి మహిమ కలుగాక. ఈ దినాల్లో యవనస్తులు ఆ అనుభవంలోనికి వెళ్ళాలంటే అది గ్రేట్, అది హల్లెలూయా. కానీ యవనస్తుడు పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి వెళ్ళాడు. ఎందుకంటే ఒక అంతస్తులో నుండి కింద పడ్డాడు అనుకో, చిన్న దెబ్బలు తగులుతాయి. ఇంకో కొంచెం ఎత్తులోంచి పడ్డాడు అనుకో, ఇంకొంచెం దెబ్బలు తగులుతాయి. పైనుంచి పడ్డాడంటే ఇంక బ్రతికే ఛాన్స్ లేదు కాబట్టి చచ్చిపోయాడు. అప్పుడు వెంటనే పౌలు కంగారు పడొద్దని చెప్పి కిందకి వెళ్ళి అతని మీద సాష్టాంగ పడి ప్రార్థన కౌగిలించుకున్నాడు. తొందరపడొద్దని చెప్పి కౌగిలించుకున్న వెంటనే అతని ప్రాణం అతనిలోనికి వచ్చిందని చెప్పబడింది. అప్పుడు కూడా దేవుని మహిమ పరుద్దాం.
ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండి అతడు చనిపోయాడు కాబట్టే దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఆ దాన్ని ఆధారం చేసుకుని ప్రవక్త కూడా ఒక విషయం చెప్పాడు. ఇలాగే దేవుని యొక్క వాక్యం ప్రవక్త బోధిస్తున్న సమయంలో ఇద్దరు భార్య భర్తలు, తన భార్య వేరే దేశానికి సంబంధించింది, ఆయనేమో ఇంకో దేశానికి, ఇద్దరు కూడా భార్య భర్తలుగా జతపరచబడ్డారు. ఆ భార్య మాత్రం నర్సు అంట, పేరు పొందిన నర్సు అంట. వారిద్దరు కూడా చాలా మంచి దంపతులు, చాలా చక్కటి భక్తి కలిగిన వారై ఉన్నారు. హల్లెలూయా. ప్రవక్త చర్చ అయిన వెంటనే ప్రతి సహోదరులందరినీ ఒక విషయం చెప్తాడంట, మీరందరూ కూడా వెళ్ళేటప్పుడు ఒకరినొకరు అభినందించుకుని కరచలనం చేసి వందనాలు చెప్పుకుని వెళ్ళండి అని చెప్తా ఉంటాడు. ఈ ప్రేయర్ అయిపోయింది, వర్తమానం అయిపోయింది, ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకుంటున్న సమయంలో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడంట. గుండెపోటు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. చర్చలో ఉన్న వాళ్ళందరూ కూడా గలిబిలైపోతున్నారు, గందరగోళం అయిపోతున్నారు. మీరు కంగారు పడొద్దని చెప్పేసి ప్రవక్త వెళ్ళి మోకాళ్ళ మీదని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అప్పటికే తన భార్య నర్సు కాబట్టి తనకి చూసిందంట, గుండె ఆగిపోయిందని నిర్ధారణకు వచ్చారు. దైవజనుడు విలియం బ్రన్హం గారు కూడా చూసినప్పుడు అతడు నాడి ఆగిపోయింది, చనిపోయాడు. కానీ ఎప్పుడైతే ప్రవక్త మోకాళ్ళుని ప్రార్థన చేయడం జరిగిందో వెంటనే అతడు బ్రతికాడని విన్నాం. దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త అంటాడు, అపోస్తుల కాలంలో ఎలాంటి అద్భుతాలు దేవుడు చేశాడో నేను కూడా అనేక మంది ప్రజలు చనిపోయిన వారు బ్రతకడం నేను నా కన్నులారా చూశానని చెప్పాడు. కనుక ఎందుకంటే దేవుడున్న స్థలంలో, దేవుడు సంచారం చేసే ప్రదేశాల్లో దేవుని అద్భుత కార్యాలు జరగడం, చనిపోయిన వారు కూడా బ్రతకడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాక్యం వెంబడి సూచనలు వెంబడిస్తాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి మహిమ కలుగాక. అలాగా యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా అనేకమైన కార్యాలు జరగడం, ఆ వాక్యానికి అనేక మంది ప్రభావితులు అవ్వడం, మారుమనసు పొందడం, ఆదరించబడటం, ఆకలి ఉన్న ప్రజలు వారు మరి ఆహారం భుజించడం, వారు కలిగిన అవసరతల నుండి వారందరూ విడుదల పొందడం జరుగుతూ ఉండేది. అయితే ప్రియులారా, యేసు ప్రభు తన మరి ఆ తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా సమాప్తం చేసి ఆయన పరలోకానికి వెళ్తూ ఏం చెప్పారంటే, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళకపోతే మీరు నా దగ్గరికి ఆకర్షితులు కాలేరు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ నిమిత్తము పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, ఆ శక్తి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుందని ఉద్దేశం అని విషయాలు చెప్పినప్పుడు వీరందరూ కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు పెంతుకొస్తు అనే పండుగ దినాన్ని మేడగదిలో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు వారు కనిపెడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ బలమైన గాలి వలె, వీచు గాలి వలె, ఒక అగ్ని వలె వారి మీదకి వ్రాలినప్పుడు అంట వారు నాలుకలు విభాగింపబడి అన్య భాషలతో వారు మాట్లాడడం ప్రారంభించారంట. రకరకాల భాషలు కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు. ఒకళ్ళ భాష ఒకరికి తెలియదు, కానీ అక్కడ మాత్రం వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటుంటే వీళ్ళు మాట్లాడే మాట వీళ్ళ భాష కాదు, అన్య భాష, వేరొకళ్ళ భాష మాట్లాడుతున్నప్పుడు ఆ భాష వేరొకరికి కూడా అర్థమైందంట. దేవునికి మహిమ కలుగాక. వారు శక్తి పొందారు కనుక దేవుడిచ్చిన శక్తి మా మీదకి వచ్చింది కాబట్టి దేవుడు మమ్మల్ని బలపరిచి ఆయన పరిచర్య కొరకు బలపరిచి వాడుకోబోతున్నాడని ఒక ఆనందంలో వారు నిమగ్నమై ఉన్నారు. కనుక ఇక్కడి నుంచి దేవుని అభిషేకాన్ని మేము పొందుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని వాడుకోబోతున్నాడు, ఇక్కడి నుంచి దేవుడు ఏదో కార్యాలు జరిగించబోతున్నాడని ఒక సంతోషాన్ని వారు కలిగి ఉన్నారట. ఆ ఆలయమున గొప్ప సమయం కలిగి ఉండెను. ఎందుకనగా అపోస్తుల వారి హృదయాలలో
సంతోషము మరియు ఆనందము నిండి ఉండెను. కారణమేమనగా అప్పుడే వారు ప్రభువు యేసుక్రీస్తు యొక్క నూతన అనుభవాన్ని పొందుకునిరు గనుక వారు హృదయాలు సంతోషముగా నిండి ఉండెను. ఏదో నూతన కార్యము జరిగను అని వారు తలస్తా ఉన్నారు. ఎందుకంటే అనేక దినాలుగా ఎదురు చూసిన తండ్రి అనుగ్రహించిన వాగ్దానపు పరిశుద్ధాత్మ వచ్చేనని ఎరిగి ఉల్లాసభరితులయ్యారట. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే లూకా సువార్తలో 24 అధ్యాయంలో ఉంది కదా, పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములోనే మీరు నిలిచి ఉండండి అని వారితో మాట్లాడినప్పుడు వారు దేవుని యొక్క ఆత్మ పొందేంత వరకు కూడా ఆ యెరూషలేములోనే ఒకే చోట నిలిచిపోయి ఉన్నారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. యేసయ్య పరిచర్య విస్తరించడానికి, అభివృద్ధి పొందడానికి ఆయన చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు అద్భుతాలై ఉన్నాయి. అసలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది సూచక్రియలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి కాదు, స్వస్థతలు చేయడానికి కాదు. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకానికి ఇచ్చిన మొట్టమొదటి సందేశం, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి, సువార్తను మీరు నమ్మండి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. అంటే ఒక వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తులు వాటి కొరకు ప్రయాసపడుతూ ఇదే శాశ్వతం అన్నట్టుగా వెళ్తున్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తిని తన జీవితాన్ని యూటర్న్ తీసుకోవడమే, మళ్ళీ తిరిగి పరలోక సంబంధమైన వాటి వైపు వారి జీవితాలను మళ్లించటమే మారు మనసు అయి ఉన్నది. భూ సంబంధమైన వ్యక్తుల్ని పరలోకం కూడా ఉంది, అది శాశ్వతమైంది అని వారి మనసులు మళ్లించడమే మారు మనసు అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. కొంతమందిని మారు మనసు పొందారా అంటే మాకు చాలా పెద్ద చర్చ్ ఉంది. మీరు మారు మనసు పొందారా అంటే మాకు బల్లలు ఉంటాయి. మీరు మారు మనసు పొందారా అంటే మాకు సమాధుల దొడ్డి ఉంది. మీరు మారు మనసు పొందారంటే మాకు పెట్టెలు కూడా ఉచితంగా ఇస్తారు. ఇది మారు మనసు కాదు. హల్లెలూయా. లోక సంబంధమైన వ్యక్తులుగా లోకం వైపు ప్రయాణం చేస్తున్న ఒక మనిషిని పరలోకం ఉంది, అది శాశ్వతమైంది, ఆ రాజ్యం శాశ్వతమైంది కాబట్టి మీరు మారండి అని చెప్పడమే మారు మనసు అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి స్వస్థత అనేది దైవికమైన స్వస్థత కొరకు మనుషులందరూ అంగలారుస్తున్నారంట. ప్రవక్త అన్నాడు స్వస్థత అనేది ఒక ఎర మాత్రమే అన్నాడు. డైరెక్ట్గా ఒక ముళ్ళును చేప కొరకు వేస్తే అది మెంగదు, చేప పడదు. దాన్ని పట్టుకోవాలంటే ఎర కావాలి. అలాగే స్వస్థత కూడా ఒక ఎరలాంటిదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త కూడా స్వస్థత వరం, వివేచన వరాన్ని ప్రభు దయచేశారు. దేవునికి మహిమ కలుగాక. దాన్ని బట్టే అమెరికాలో ఉన్న ఆచారాలని ఖండిస్తూ ఆ ఫ్యాషన్స్, అది ఫ్యాషన్ ప్రపంచం. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాతావరణంలో ఉన్న మనుషులందరినీ కూడా రక్షించాలంటే స్వస్థత అనేది అవసరం. కాబట్టి దేవుడు ఆ వరాన్ని ప్రవక్తకి ఇచ్చాడు. దాని ద్వారా అనేక మంది ప్రజలు చివరి కాల వర్తమానాన్ని అంగీకరించడానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళే ముందు చివరి మాటలు అదేంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఏ చట్టం చెప్తుంది అంటారు? సువార్త ప్రకటించడానికి ఎవరు చెప్పారు మీకు? ఏ చట్టం చెప్పింది అంటారు? అది దేవుని యొక్క చట్టం. అది ఆ చట్టం ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం.
కుంటివాడు పుట్టినప్పటి నుంచి కుంటోడేనంట. అతన్ని శృంగారం అనే దేవాలయం దగ్గరికి మోసుకెళ్తున్నారు. ఒక పని అయిపోయింది వాళ్ళకి. నిజంగా ప్రతిరోజు అదే పని కలిగి ఉన్నారు కాబట్టి చాలా విసుగుపోయి ఉంటారు. ఇంకా ఎన్ని రోజులు మోయాలి రాయండి అని. దేవునికి మహిమ కలుగుగాక. ఇది అద్భుతమైన కార్యాలు ఇక్కడ జరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అతడు అసలు దేవాలయం దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఎందుకు అక్కడ అతడు కూర్చోబెట్టారంటే అతను వచ్చిన ఉద్దేశం వేరు. ఎందుకు వస్తున్నాడు అక్కడికి? భిక్షం కొరకు వస్తున్నాడు, భుక్తి కొరకు. అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కొంచెం భిక్షం వేస్తారు, దానితో నా జీవనాన్ని కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. కానీ తను వెళ్ళేటప్పుడు కాళ్ళు పొందుకుని వెళ్తానని తన ఊహల్లోనే లేదు ఆలోచన. దేవునికి మహిమ కలుగుగాక. కానీ అనాదిలోనే ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక అతని పట్ల ఉన్నది కాబట్టే ఏమాత్రము దేవుని సన్నిధికి నడవలేని వ్యక్తిని కొంతమంది మనుషులు దేవుని సన్నిధికి నడిపించారు. కొంతమంది ఎన్నో ఉద్దేశాలు బట్టి వస్తారు. ఆ వ్యక్తి ఎన్నిక చేయబడిన వ్యక్తి అయితే దేవుడు ఏదో రీతిగా వారిని ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. అందుకే నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే గాని ఎవరు నా ఎదుకు రారు. కారణం ఏదైనా కానీ, ఏ ఉద్దేశంతో నీవు ఇక్కడికి వచ్చినా కానీ, దేవుని యొక్క ప్రణాళికలో కనుక నీవు ఉన్నావంటే నువ్వు తప్పకుండా దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. అసలైన అద్భుతం ఏంటో తెలుసా? ఒక పాపి తన పాప విషయంలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షణ పొందడమే అద్భుతం అండి. అలాంటి వ్యక్తి పరలోక రాజ్యంలో ఉండడమే అద్భుతమైన కార్యమై ఉన్నది. అదే నిజమైన అద్భుతం. నిజంగా ఈనాడు ఆధ్యాత్మికమైన కుంటోళ్ళు ఉన్నారు చాలా మంది. కాళ్ళుండి కూడా దేవుని మందిరానికి రాలేని ఆధ్యాత్మికమైన కుంటితనం చాలా మందిలో ఉంది. అలాంటి వ్యక్తులను మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కుంటోళ్ళు ఏం చేయాలండి? కూర్చో అని చెప్పాలా? మోసుకు రావాలి. నేను వెళ్ళటమే కష్టమైపోతుంది. ఈయనెక్కడ నేను మొయ్యాలి? బండి మీద తీసుకెళ్తున్నా, నేను పెట్రోల్ అయిపోద్ది. వీడి గురించి కొంత టైం అంతా వేస్ట్. అని అనుకుంటే జరగదు. నిజంగా దైవాభిషేకం కలిగిన వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఇతరుల పట్ల నువ్వేం ఒక భారాన్ని కలిగి ఉంటావు. ఏ విధము చేతనైనా సహోదరుడికి నేను సహాయం చేయాలని ఒక విషయం నాకు గుర్తొస్తా ఉంది. మన మధ్య ప్రసాద్ గారు ఉన్నారు కదా, శాఖ ప్రసాద్. తన ఫ్రెండ్ ఉండేవాడు. తను చిన్న పని చేసుకునేవాడు. ఆ సీట్లు అవి ఏదో కట్టిస్తూ చక్కగా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. తన గురించి నాకు ఇప్పుడు ఒక ఆలోచన ఉండేది. సోదరుడు ఎలాగోలాగా పైకి రావాలి, ఏదో రీతిగా అతనికి సహకారాన్ని అందించాలని అని ఒక ఆశ నాలో ఎప్పుడూ ఉంటా ఉండేది. ఎక్కడో ఒక ట్రైనింగ్ ఉందంటే దాని గురించి తనతో చెప్పాను. వీళ్ళు ఏదో కంపెనీ వాళ్ళు అక్కడ రాజమండ్రిలో ట్రైనింగ్ ఉందంటే నేను అతనికి చెప్పాను. తన దగ్గర చూస్తే అసలు డబ్బులు లేవు. నేను వెంటనే 3,000 ఇచ్చాను అనుకుంటున్నాను నేను. తను దాంతో అక్కడికి వెళ్ళాడు, ట్రైనింగ్ పొందుకున్నాడు తను. ఎందుకంటే అసలు ఖాళీగా ఉండేవాడు కాదు, చాలా కష్టపడతా ఉండేవాడు తను. తర్వాత హైదరాబాద్ వెళ్ళడం, తనకు కలిగిన ఆ స్థితిని చూసి దేవుడు తన అంచెలంచెలుగా ఆశీర్వదించడం. కానీ తన ఫ్రెండ్ను మాత్రం ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. కాలేజీకి ఎక్కడికి వెళ్ళాలన్నా తన సైకిల్ మీద తీసుకుని వెళ్తా ఉండేవాడు.
హల్లెలూయా. అబ్బాయికి నడవలేడు, తన ఫ్రెండ్ ప్రసాద్ ఫ్రెండ్ నడవలేడు తను, కానీ తీసుకెళ్తా ఉండేవాడు భారముతో. అతని పట్ల ఒక బాధ్యత, ఒక భారం అతడు కలిగి ఉన్నాడు. నిజంగా శరీర సంబంధంగా అతడు సహాయం చేసినట్లుగా ఆధ్యాత్మికంగా కుంటోళ్ళు చాలా మంది ఉన్నారు. కుంటోళ్ళు అంటే మందిరానికి అన్నిటికీ పరిగెడతారు, మందిరానికే రాలేరు. అంటే ఆధ్యాత్మికమైన కుంటితనం వాళ్ళలో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని మందిరానికి ఎలాగోలాగో తీసుకొచ్చి పడేస్తే నువ్వు కుంటోడికి కాళ్ళు ఇవ్వలేవు. నువ్వు చేయవలసిన సహాయం ఏంటంటే మందిరానికి తీసుకొచ్చి పడేయటమే. ఆ చిన్న హెల్ప్ కనుక చేస్తే మిగతా కార్యాలు మాత్రం ఎవరు చేయగలరంటే జీవము గల దేవుడే చేస్తాడు. అతని పట్ల నీకు ఒక ప్రేమ ఉండాలి, అతని పట్ల ఒక భారం ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ముందుగా అతనికి సహాయం చేయడం కాదు, కానీ అతను కలుగజేసిన దేవుణ్ణి అతను ప్రేమించినట్టు లెక్క అవుతుంది. కుంటోళ్ళుగా వాళ్ళ అపహాసం చేస్తే వాళ్ళు సృష్టించిన దేవుని అపహాసం చేసినట్టు. తెలుసా మీకు? ఎవడైనా ఒక బలహీనుడు ఉన్నాడు అనుకోండి, ఆ బలహీనుడిని ఒక గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, వాడిని అపహాసం చేస్తున్నావంటే అతను కలుగు చేసిన దేవుని నీవు అపహాసం చేస్తున్నట్టు లెక్క. అందుకే ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు, తగ్గించి మాట్లాడకూడదు, తృణీకరించి మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు నీకంటే యోగ్యులని వారిని గణపరిచి ప్రేమించి వారిని గౌరవించాలి. అప్పుడు దేవుడు నిన్ను గౌరవిస్తాడు. అర్థమైందండి? హల్లెలూయా. ఏదైతే తక్కువగా చేయబడుతుందో అదే ఎక్కువ ఘనతను పొందుతుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏది తక్కువగా ఎంచబడుతుందో అదే ఎక్కువ ఘనత పొందుతుంది. దేవునికి మహిమ కలుగాక. కానీ అతడు మాత్రం, ఈ కుంటివాడు మాత్రం మందిరానికి ఎందుకు వస్తున్నాడు అంటే మోసుకొచ్చే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదో బతుకుతాడులే, అక్కడ ఏదో భిక్షం పొందుకుంటాడులే అని ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. ఇతడు కూడా అక్కడికి వెళ్తే అన్ని రకాల ప్రజలు వస్తారు. మందిరానికి వచ్చే వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది కాబట్టి, భక్తి గలవారు కాబట్టి, జాలి కలిగిన హృదయం వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా ఏదో సహాయం చేస్తారు, నేను అలాగ బతికిపోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. కానీ ఇద్దరు దైవజనులు దేవుని అభిషేకాన్ని పొందుకుని, దేవుని శక్తిని పొందుకున్న దైవ సేవకులు ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏంటంటే మా తట్టు చూడు అన్నారు. ఏమన్నారండి? హల్లెలూయా. అలా మాట్లాడారంటే ఏదో ఒక ఉన్నతమైన కార్యం జరగబోతుందని అర్థం. హల్లెలూయా. మా తట్టు తేరి చూడు అన్నారు. తీరా చూస్తే వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అన్నారు. కొంతమంది అంటారు అప్పుడు వారు కలిగిన ధనం వెండి బంగారం రూపంలో ఉండేది. బంగారం అంటే ఏదో కాదు, డబ్బే. బంగారం మార్చుకుంటే డబ్బు వస్తుంది కదా. కొంతమంది అంటారు, పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, డాడీ డబ్బులు కావాలంటే, ఎరా అసమానం డబ్బులు చెట్లు కాస్తున్నాయా అంటారు. డబ్బులు చెట్లు కాస్తున్నాయి అంటారు. నిజంగా డబ్బులు చెట్లుకే కాస్తాయి, అంతే కదా. ఒక కొబ్బరికే కాస్తుంది, దాన్ని పట్టుకెళ్ళి అమ్మితే అది డబ్బు అయిపోద్ది. కొబ్బరికే డబ్బు, బంగారమే డబ్బు. అందుకే వాళ్ళు అన్నారు వెండి లేదు మా దగ్గర, బంగారము లేదు, కానీ మేము ఒకటి మాత్రం మేము కలిగి ఉన్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామాన్ని మేము కలిగి ఉన్నాము. నిజమే, ఈ లోకంలో పేరు, గొప్ప భోగభాగ్యాలు, ఒక ఇల్లు, లేకపోతే ఒక బండి, కనీసం సైకిల్ కూడా నీకు లేకపోవచ్చు. హల్లెలూయా. ఈ లోకంలో, అందుకే అన్నాడు పౌలు, మేము ఈ లోకంలో ఏమీ లేని వారమై ఉండి సమస్తము కూడా కలిగిన వారమే. ఈ లోకంలో మాకేమీ లేదు, కానీ మేము అన్నీ కలిగి ఉన్నాం. అది లోకానికి అర్థం కాదు. దేవుడు ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు,
హృదయానికే గోచరం కాదు. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు. యేసయ్యను మేము కలిగి ఉన్న కారణాన్ని బట్టి మాకెక్కడ చోటు లేదు, డబ్బు కూడా లేదు, వెండి లేదు, కానీ మేము యేసయ్యను మేము కలిగి ఉన్నాం, యేసయ్యను మేము ధరించుకున్నాం, అదే నీకు ఇచ్చుచున్నాం. కనుక మనము ఎవరికి ఏది ఇచ్చినా అవి లెక్కల్లోకి రావు. చాలామంది పిల్లలకి ఆస్తిని పంచిపెట్టే వాళ్ళు ఉంటారు, డబ్బునిచ్చే వాళ్ళు ఉంటారు, ఏయో తర్వాత మంచి చదువునిచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఈ లోకంలో నువ్వు అలాంటి ఏమి ఇచ్చినా కానీ ఈ లోకంతో పాటు అంతమైపోతాయి. కానీ నువ్వు యేసయ్యను ప్రజెంట్ చేయవాళ్ళకి వాళ్ళు శాశ్వత కాలం బ్రతుకుతారు. చెప్పడం దేవుని మేము పడదాం. అందుకే బాలుడు నడవలసిన త్రోవ అతనికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నీవు దేవుని ప్రేమిస్తూ ఆ కట్టడం అనుసరిస్తూ వాటిని నీ పిల్లలకు అభ్యసింపచేయి. నీవు దీవించబడతావు, నీతో పాటు నీ తరాలన్నీ కూడా, నీ వంశమంతా కూడా దీవించబడుతుంది. అబ్రహాము ఆ విధంగా దేవుణ్ణి వెంబడించాడు, అనుసరించాడు. కాబట్టే అతను బట్టి తన కుమారుడైన ఇస్సాకు, తన కుమారుడైన యాకోబు, తన కుమారుడైన యోసేపు, వారు తరతరాలు వారు దీవింపబడుతూనే ఉన్నారు. అందుకే వారి పేర్లు చెప్పుకోవడానికి దేవుడు ఎంతో గర్వించాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ దీవించబడటానికి కారణం ఏంటంటే యేసయ్యను వారికి గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు. అబ్రహాము వారి తరాలకి యేసయ్యను ఇచ్చాడు, ఆయన వాగ్దానాలు చెప్పాడు. అందుకే చాలా మంది అబియా గురించి మీరు విన్నారు కదా, తన కుమారుడు గొప్ప ఉన్నతమైన రాజుగా మార్చబడటానికి, దేవుని పరిచర్యలో ఉండి దీవించబడటానికి, ఆ కుటుంబం అంతా దీవించబడటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క చర్య అంతట్లో తన బిడ్డను పెంచిందంట. దావీదును మోడలుగా చూపించి దావీదులాగా బతికితే దావీదులాగా బ్రతకరా. ఈ దావీదులా కాదండి. ఏ దావీదు? మన దావీదు కాదు, ఆ దావీదులాగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు యొక్క చర్యలో దావీదు ఎలా బ్రతికాడో, దావీదు ఎలా అయితే దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, దావీదు ఎలా అయితే దేవుని పట్ల యథార్థంగా నమ్మకంగా జీవించాడో, దేవుని యొక్క పట్టణము కొరకు, దేవుని ప్రజల కొరకు ధీరత్వం కలిగిన వాడై పోరాటం సలిపాడో, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దావీదుకు దేవుడు సహాయం చేయడానికి కారణం ఏంటో తెలుసండి? దావీదు యొక్క ఎత్తును చూడలేదంట, రంగును చూడలేదట. దావీదు దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని దేవుడు చూసి తన వెనకాలుండి యుద్ధం చేశాడట. సాతానుడు ఎప్పుడు కూడా మనిషి యొక్క బలహీనత చూస్తాడు, మనిషి బలహీనత మీద కొడతాడు. హల్లెలూయా. అందుకే చూడండి, దావీదు రాడు తీసుకున్నాడు, అంత ఎత్తైన వ్యక్తిని కొట్టడానికి ఒక రాడు తీసుకున్నాడు, తిప్పి తిప్పి కొట్టేయడానికి. దాన్నంటే ఆ రాడుని పరిశుద్ధాత్మ తీసుకున్నాడంట. తీసుకుని తల మీద కొడదామంటే కవచం ఉంది, ఎక్కడ కొట్టాలన్నా కవచం ఉంది, ఇక్కడే చిన్న రంధ్రం ఉందంట. అదే బలహీనత తనకి. సరిగ్గా రంధ్రంలోకి వెళ్ళేసరికి అక్కడికక్కడే ఆ గొలియాతు, ఆ ఎత్తైన గొలియాతు అక్కడికక్కడే కూలి చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకే మనం లోకానికి మరి వెళ్ళి చెప్పవలసింది ఏంటంటే సువార్త. ఏం చెప్పాలండి? వినాలి. నేను ముగించేస్తున్నాను. సువార్త చెప్పాలి.
సువార్త అంటే ఏంటంటే దేవుని యొక్క జననము, మరణము, పునరుత్థానమే సువార్త. సువార్తలో శక్తి ఉందండి. సువార్తలు ఏముందండి? ఈ రోజుల్లో చట్టము చేయలేని పని, ఒక సిద్ధాంతము చేయలేని పని, ఒక ఆచారాలు చేయలేని కార్యాలు దేవుని యొక్క వాక్యం చేయగలుగుతుంది. ఈ రోజుల్లో ఎంతోమంది యేసు ప్రభు దేవుడని తెలుసుకుని వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు నిజమైన దేవుడని బ్రతకడానికి కారణాలు ఏంటి తెలుసా? దొంగలు, హంతకులు, మోసగాళ్ళు, ఎంతో భయంకరమైన విగ్రహ పూజలు చేసిన వాళ్ళే యేసు ప్రభు వైపు తిరగడానికి కారణం ఏంటో తెలుసా? అది ప్రతి హృదయాన్ని తాకి రక్షించగలిగినంత శక్తివంతమైంది దేవుని యొక్క వాక్యం. ఎలాంటి మనుషులైనా సరే చల్లా చెదరైన జీవితాల్ని, గుండె చెదిరిపోయిన ఆ జీవితాల్ని, ఆ గాయాలు కట్టి, కుటుంబాన్ని కట్టి, ముక్కలైపోయి చెక్కలైపోయి ఆ కుటుంబాల్ని ఐక్యపరచగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఒకవేళ చావు బ్రతుకులో ఉంటే అలాంటి వ్యక్తిని బ్రతికించగల శక్తి అది దేవుని యొక్క వాక్యానికి తప్ప దేనికి లేదండి. ఈ వాక్యాన్ని మనుషులు ఎలాగోలాగా లేకుండా చేయాలని, క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, క్రైస్తవుల్ని ఆపాలంటే కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఇచ్చి క్రైస్తవులకి అన్ని అవకాశాలు ఇచ్చి మీరు భక్తి చేయండి అంటే అప్పుడే తగ్గిపోతారు క్రైస్తవ్యం. కానీ మిమ్మల్ని చంపేస్తాను, నరికేస్తానన్నారు అనుకో, అప్పుడే క్రైస్తవ్యం ప్రబలుతుంది. అంటే మరణానికి క్రైస్తవుడు భయపడ్డం. దేవునికి మహిమ కలుగాక. దానికి ఎగ్జాంపుల్ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దావీదు, అలా ఎంతో మంది మహామహులు, యోసేపు గాని, నాబాహు గాని, మోషే గాని, వీళ్ళెవరూ మరణానికి భయపడలా. దేవుని కొరకు అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వడానికి, త్యాగం చేయడానికి వారు సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగాక. అందుకే క్రైస్తవ్యాన్ని ఎవడో ఆపలేడు. ఎన్ని చట్టాలు వచ్చినా కానీ, గుడులు కూలగొట్టినా కానీ, దేవునికి మహిమ కలుగాక, నిజమైన క్రైస్తవుడిని ఎవడు ఆపలేడు. దేవునికి మహిమ కలుగాక. కనుక దేవుడిచ్చిన మనకు ఒక చట్టం ఉంది. అదేంటంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వారి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. నీవు నమ్మితే ఖచ్చితంగా సూచనలు వెంబడించాలి, సూచనలు జరగాలి. నువ్వు నమ్మావని చెప్పడానికి ఆధారం అదే అండి. అందుకని నమ్మిన వారు, ఈ మాట మీరు పట్టుకోవాలి అందరూ. నమ్మిన వారి వలన, నువ్వు నమ్మితే నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగును. సూచక్రియలు జరగడం లేదంటే, అద్భుతాలు జరగడం లేదంటే, కార్యాలు జరగడం లేదంటే సరిగా నువ్వు దేవుణ్ణి నమ్మలేదన్నమాట. అందుకే మొన్న వర్తమానంలో మీరు విన్నారు కదా, ఒక వ్యక్తి దేవునికి సన్నిధికి రాగలిగినంత చిన్న విశ్వాసం కలిగి ఉంటే చాలంట. ఎంత విశ్వాసం ఉండాలంట? దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మందిరానికి రావడం కూడా విశ్వాసమే ఉండాలి. విశ్వాసం లేనోళ్ళు మందిరానికి క్రమంగా రారు. మందిరానికి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే దేవుడు నమ్మాడు కాబట్టి వస్తున్నాడు. ఆ చిన్న విశ్వాసం ఉంటే చాలంట దేవుడు తన కార్యం జరిగించడానికి. అందుకన్నాడు, ఆవగినంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండను చూసి అవతలకెళ్ళి పడుగాక అంటే అది పడుతుంది అన్నాడు. అంటే కొండ అంటే కొండ కాదు, కొండలాంటి సమస్యలు మనకు ఎదురైనా కానీ వాటిని తిరిగి మార్చగలిగిన ఆ సత్తా దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. జీవితాలను కట్టగలదు, ఎలాంటి కఠినమైన హృదయాలనైనా మార్చగలదు, త్రాగుబోతులు, దొంగలను, ఎలాంటి వాడినైనా
మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. కనుక ఒక వ్యక్తి మాట వినడం లేదు, రకరకాల వ్యసనాలకు గురైపోయాడు, ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. అలాంటి వాళ్ళు మార్చాలని నీవు ఎన్ని సంఖ్యలై, లేకపోతే ఎన్ని మందులు వాడించు, లేకపోతే కేసులు పెట్టి ఎన్ని చెయ్యి, కానీ మారరు. కానీ ఆ వ్యక్తిని మందిరాన్ని తీసుకొస్తే దేవుని యొక్క వాక్యం అలాంటి వ్యక్తుల్ని మార్చగలదు. హల్లెలూయా. అందుకే ఆరోహణమై వెళ్ళే ముందు యేసయ్య చెప్పిన చివరి మాటలు ఇది. హల్లెలూయా. యేసయ్య చెప్పిన చివరి మాటలు. కనుక అందుకే యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? పౌలు అన్నాడు, సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో సంఘాన్ని రక్షించడం కొరకు యేసయ్య ఎన్నో బాధలు పడవలసి వచ్చింది, ఎన్నో శ్రమలు అనుభవించవలసి వస్తుంది, ఎంతో తన రక్తాన్ని దారపోయవలసి వచ్చింది, ఆయన మన కొరకు చనిపోవలసి వచ్చింది. హల్లెలూయా. కనుక సంఘము కొరకు ఆయన పడిన పాటలలో నా వంతు నేను నా శరీరమందు నేను భరిస్తున్నాను. ఏం చేస్తున్నాడంట? దేవుని నమ్ముకోవడం అంటే దేవుని పరిచర్యను, ఆ భారాన్ని మన భుజాల మీద ఎత్తుకుని మనము ఏం చేయాలి? నీ సహనము నెరుగుదును, నీవు నా కొరకు అలసిపోలేదని, నీవు నా కొరకు భారం భరించావని, మీరు నా నామం కొరకు అలసిపోలేదని నేను ఎరుగుదును అంటాడు కదా సంఘం గురించి. క్రైస్తవుడు అనగా దేవుని యొక్క పరిచర్య భారాన్ని తన భుజాల మీద మోసి, కష్టపడి మోసి పనిచేసేవాడే నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. ఎవడైతే నన్ను వెంబడింపు కోరుతాడో తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అప్పుడే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి హక్కుదారుడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. కనుక ఈ పరిచర్య భారం. అందుకే చూడండి, ఒకసారి మందసం అనేది వేరే స్థలంలో ఉంటే దావీదు ఆలోచించాడు, వేరే చోటు ఉంటే మనకు రావాల్సిన దేవుని మందసం ఎక్కడ ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఆ మందసం ఎక్కడుంటే ఆ ప్రాంతాలు దీవించబడతాయి. కాబట్టి దేవుని సన్నిధిని మన మధ్యకు తెచ్చుకోవాలనే ఆలోచన వాళ్ళకి కలిగింది. కానీ అతడు ఏం చేశాడు? ఆ విషయాల గురించి ఎవరిని ఆలోచించాలి? ఎవరితో ఆలోచించాలి? అతడు రాజు. ఆ రాజుగారు ఏం చేయాలి? దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకింపబడిన దైవజనులు ఉన్నారు, యాజకులు, లేవీయులు ఉన్నారు. వాళ్ళతో ఆలోచించడం మానేసేసి ఎవరితో ఆలోచించాడు? సైనికులతో ఆలోచించాడు. సైనికులు ఏమిచ్చారు ప్లాను? లేవీయులు, యాజకుల్ని ఆలోచిస్తే వాళ్ళు వాక్య ప్రకారంగా ప్లాన్ ఇస్తారు. వీళ్ళు సైనికులతో ఆలోచించారు. కాబట్టి సైనికులు ఏం ప్లాన్ ఇచ్చారంటే, మోడర్న్ రోజుల్లో ఉన్నామయ్యా, అప్పుడేమో భుజాల మీద మోసారు మందసాన్ని, ఇప్పుడు మనం మందసాన్ని భుజాల మీద మోయవలసిన పని లేదు, మనకు డబ్బులు ఉన్నాయి కదా, ఒక కొత్త బండి కొనేద్దాం, మనకి ఎద్దులు ఉన్నాయి, ఆ ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టేసి మోయించవచ్చు, ఎవరికి భారం ఉండదు, ఎవరికి కష్టం ఉండదు. దేవుని పరిచర్య ఎప్పుడు కూడా జీతాలకి ఆళ్ళని పెట్టుకుని మనం పని చేయించుకోకూడదు. ఒకసారి మా ఆశ ఆ పెళ్లి విషయంలో మా మేనమామ గారు బీర జోషప్ గారు వాళ్ళు రిసెప్షన్కి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, అరే మీ సంఘస్థులు ఎంత ప్రేమ, ఎంత త్యాగం కలిగిన వాళ్ళు, ఈ పనులన్నీ చేయడానికి ఎవరన్నా మనుషులు పెట్టుకున్నావా అన్నాడు. నేను ఎవరు పెట్టుకోలేదు, ఇవన్నీ కూడా మా సంఘస్థులే కష్టపడి చేశారని అంటే, అరే మేము మీటింగ్స్ పెట్టామంటే బోల్డ్ మంది పనులు పెట్టుకోవాలి, చర్చిలో కూడా ఒక్కడు పని చేయడురా అన్నాడు. ఒక్కడు పని చేయడు, బోల్డ్ మంది కూలిచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని పని చేయించుకోవాలి, కానీ మీ సంఘస్థులు ఎంత సమర్పణ కలిగిన వారు అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. అలాగా దేవుని యొక్క పరిచర్య డబ్బులిచ్చి చేస్తే ఆశీర్వాదం కాదు, అది మన భుజాల మీద మన మట్టుకు మోస్తేనే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎద్దుల బండి చేయించారు. అందుకే ఏం జరిగింది? ఎద్దు కాలు తూరింది. ఆ తూరడం బట్టి ఆ మందసం బండి మీద నుంచి పడిపోతుంటే ఉజ్జాని వాడు వెళ్ళాడు,
దాన్ని పట్టుకోబోయాడు అక్కడికక్కడే. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం అనేది, మనసం అనేది అది అగ్ని అయి ఉన్నది. అందరూ ముట్టుకోకూడదు, దాన్ని అందరూ టచ్ చేయకూడదు. కానీ ఎవరు ముట్టుకోకూడదు అతడు ముట్టుకున్నాడు. పడిపోయిన దాన్ని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఎవరు పట్టుకోవాలో వాళ్ళే పట్టుకోవాలి. వెంటనే అక్కడికక్కడే మస్ అయిపోయాడు, చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగాక. నేనేం చెప్తున్నానంటే, ఈ సువార్త అనేది డబ్బుల ద్వారా జరిగేది కాదు. అది ఎలాగ జరగాలంటే, ఆశీర్వాదకరంగా అది జరగాలంటే మనమందరము కష్టపడి ఆ పరిచర్యలో భాగస్థులమైతే అది, అందుకే శక్తి చేతనైనను బలము చేతనైన కాదు, కానీ అది నీ ఆత్మ వలనే ఈ కార్యం జరగాలి అన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ఆ సేవకులు దేవుని యొక్క మరి అభిషక్తులు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కుంటివాడు లేచి దిగ్గున లేచి నిలవబడి గొంతలు వేస్తూ దేవుని స్తుతించాడు అంటండి. అదే దేవునితో వ్యక్తిగతమైన అనుభవం అయినది. ఈరోజు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు పిల్లారా. నిజంగా దేవునితో ఒక సంబంధం అనేది ఓ శ్రమలతో కూడినది. ఆ భారము నీ మీద నా మీద మోపబడి ఉన్నది. దేవుని యొక్క సువార్త మనము చెప్పవలసిన భారం మన మీద ఉన్నది. ఆ సువార్త ఏదో కాదు, ఆయన పుట్టాడు, మరణించాడు, ఆయన తిరిగి లేచాడనే దాన్ని ఈ భూమి మీద చెప్పవలసిన బాధ్యత కలగా మనకు బాధ్యత కలవారై ఉన్నాం. నిజంగా ఇటువంటి బాధ్యత నీవు కనుక నేను కనుక లేకపోతే దేవుని సువార్త మరి ఎలాగ ప్రకటింపబడుతుంది? దేవుడు ఎవరు అంగీకరించగలుగుతారు? నిజంగా ఫిలిప్పు నతానీయుల్ని ఎలా కనుగొన్నాడో చూసారా? ఇక మరి దేవుని యొద్దకు నడిపించడానికి ఒక ప్రయత్నాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొద్దకు నడిపించే ఒక కుమారుడిగా, ఒక కుమార్తెకు, ఒక బాధ్యత కల స్త్రీగా, బాధ్యత కల పురుషుడిగా నీవు ఉంటే నిజంగా దేవుని వద్దకి మనం నడిపించగలుగుతాం. సోమరిగా మనం ఉన్నట్లయితే దేవుని మనం పరిచయం చేయలేం. కాబట్టి అక్కడ ఫిలిప్పు ఆ నతానీయుని తీసుకున్నప్పటికీ ఇతడు నిజంగా ఇశ్రాయేలుడే, ఇతడు ఏ కపటం లేదని దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడండి. ఈ రోజు నిజంగా మనం ఒకనొక దినాన్ని దేవుని ఎరగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త ఈ కాలపు ప్రవక్త విలియం మెరన్ బ్రహ్మ బోధించిన అపోస్తుల బోధ దేవుని సేవకుల చేత ఈ ప్రాంతానికి పంపించారు. అప్పుడు మనం చాలా దాన్ని అంగీకరించడానికి మనకు జ్ఞానం లేదు, కానీ మన యొక్క శక్తి కాదు, కానీ బలము కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఒక మార్గాన్ని దేవుడు మనకు బయలుపరుచుకున్నాడు. అదే వ్యక్తిగతమైన అనుభవం అయి ఉన్నది. నిజంగా మనమంతా చాలా ధన్యులము. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వర్తమానాన్ని బట్టి ఎంతమంది ఆస్వాదించబడ్డారనే దాన్ని దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాదనేను, అవును ప్రభా, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించునని నిన్ను వారెవరు? రక్షించినని కోరిన వారెవరు? శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను,
బలము ఇది కాదనే యెహోవా ఇనని పోలిన వాడెవడు యెహోవా ఇనని పోలిన వాడెవడు. హల్లెలూయా. ఇంతవరకు ఆశీర్వాదకరంగా ఈ కూడిక జరిగించిన దేవాది దేవునికి అవును రెండు చేతులెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అయిన, దేవానికి స్తోత్రం అయిన. చివరిగా ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు, దాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, కృపగలవాడ, ప్రేమగల నా యేసయ్య, నీ గొప్ప నామను బట్టి లెక్కించలేని స్తోత్రాలు చేస్తున్నావు నాయన. మరోసారి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా యేసుక్రీస్తు నీ పాదాల చెంతకు మేము చేరాం. ఈ ఆరాధన కూడికలంతట్లో కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి పాటల్లోనూ, ఆరాధనలోనూ, ప్రార్థనలోను, వాక్య పరిచర్యలో ప్రభా ఈ దాస్యంలో పెట్టుకునే తండ్రి నాతో, మాతో, సంఘంతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవంలో నుండి మీరు మాతో ప్రత్యేకించి మాట్లాడారు ప్రభా. ఇది నీ మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఆనాడు శృంగారపుని దేవాలయం వద్ద ప్రభా పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఉన్నప్పుడు ఏవో ప్రభా అపవస్తులు ఆ ద్రోవకుండా వెళ్తున్నప్పుడు నైనా వారినైనా తనను చూసి ఓ ప్రభా వారి వద్దకు వెళ్ళి ఓ ప్రభా తన మరి తేరు చూసినప్పుడు నైనా ఆ కుంటివాడు తన యొద్ద నుండి ఏదైనా దొరికినేమని కనిపెట్టుకున్నప్పుడు ప్రభా ఓ అపోస్తులైతే ఒక మాట చెప్పారు నాయనా, ఓ ప్రభు నా యొద్ద వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మేము కలిగినదే నీకు ఇచ్చిచున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు నామమున లేచి నిలవని మాట్లాడుచున్నప్పుడు నాయనా ఆ కుంటివాడు లేచాడు నైనా, నడిచాడు ప్రభా, గంతులు వేశాడు నైనా, నిన్ను స్తుతించగలిగాడు నైనా, ఆధ్యాత్మికమైన మరినైనా కన్నులు తెరవబడ్డాయి, అలాగే భౌతికమైన స్వస్థతను కూడా అతను పొందుకున్నాడు ప్రభా. ఆ రీతిగా ప్రభా ఈనాడు తండ్రి మాతో మీరు మాట్లాడారు. మేము ఎలా ఉండాలో, మేము ఎలా జీవించాలో, మేము ఎలా నీకు సాక్షిగా ఉండాలో ప్రభా ఈనాడు ప్రభు నీ దాసుని మాతో మాట్లాడేందుకు వందనాలు. ఆధ్యాత్మికంగా ప్రభా మేము బలహీనం అయిపోతున్నామేమో, కుంటివారిగా ఉంటున్నామేమో, మోగవారిగా ఉంటున్నామేమో ప్రభా, నడవలేని స్థితిగా ఉంటున్నామేమో గాని ఆ రకంగా ఉన్నట్లయితే ప్రభా మేము నాయన నీకు యోగిగా ఉండలేమని ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇదిగో మేము నాయన నీ కొరకే మేము జీవించే వారిగా నీకు సాక్షిగా ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వర్తమానముడికి స్తోత్రాలు. సంఘమంతా విన్నది ప్రభా, సంఘమంతా గ్రహించి ఉన్నది, దాని ప్రకారమైన జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లుగా నీ సహాయం మాకు దయచేయండి. అలాగే నీ దాసిని నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఓ ప్రభు ప్రతి స్థలంలో నీ దాసిని బలపరుచునైనా మంచి దినాలు ఉన్న ప్రభా, అపాయకరమైన దినాలను జీవిస్తున్నాం తండ్రి. నువ్వు త్వరగా రాబోతున్నావు కాబట్టి నేను ఎదుర్కొనే శక్తి జీవితాన్ని ప్రభా నీవు కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఓ సగమత ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినును గాక. నీ కార్యాలు ఎంతో గొప్ప ఉన్నతమైన తండ్రి, అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధిక మేలు మా సంఘానికి మీరు చేస్తున్నావు ప్రభా. దాని బడికి స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని విన్న మేమందరం కూడా బలపరచండి నైనా, కార్యం చేయండి. ఈ ఆత్మచేత నడిపించినైనా ఆత్మచేతనైనా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. ఈ చివరి దినాలు ప్రభా నీ వద్దకు నడిపించి ఆ పిలుపులాగా ఉండినట్లుగా ఈ సాయం మాకు దయచేయండి. దాసిని ఇక్కడ బలపరచండి. ఓ నిలబడుతున్న స్థలాన్ని మీరు అభిషేకించండి, ఐరారోగ్యాలు దయచేయండి, గొప్ప కార్యం చేసి నడిపించమని ఈ కూడిక అంతా కూడా ఇంతవరకు ఈ నామానికి మహిమకరంగా ఆశీర్వాదంగా జరిగించి మా జీవితాలకి నేను మేలుకరంగా మీరు చేసినందుకు వందనాలు ఆచరిస్తూ ఇదిగో ప్రభు నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్తం ఉన్నట్లయితే మరొకసారి ప్రభాని కలుసుకుని గొప్ప ఉన్నతమైన సహవాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృప, సమాధానములు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విన్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదా తోడేండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు దీవించును గాక. సాయంత్రం క్వైర్ ప్రాక్టీస్ ఉంది.